హల్లెలూయా. యేసు నామమునకు మహిమ కలుగునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు గత దినమంతా కాచి కాపాడి మంచి ఉదయకాల సమయమందు ఆయన ఆరాధించుటకు, ఆయన సన్నిధిలో స్తుతించుటకు, ఆయన నామాన్ని బట్టి ప్రార్థించుటకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ దినమంతా దేవుడు మనతోనే ఉండునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 1వ వచనం నుండి 17వ వచనం వరకు నేను చదువుతాను. నాతో ఏకీభవించండి. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను. నీ దేవుడైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశమందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ల యందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు. వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడను. నన్ను ద్వేషించు వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా ఉచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా ఉచ్చరింపు వానిని నిర్దోషిగా ఎంచడు. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. 6 దినములు నీవు కష్టపడి నీ పని అంతయు చేయవలెను. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తె అయినను, నీ దాసుడైనను, నీ దాసి అయినను, నీ పశువైనను, నీ ఇండ్లలోనున్న పరదేశి అయినను ఏ పనియు చేయకూడదు. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలోని సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించెను. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచెను. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. నరహత్య చేయకూడదు, వ్యభిచరింపకూడదు, దొంగిలకూడదు, నీ పొరుగువాని మీద అబద్ధ సాక్ష్యం పలుకకూడదు, నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు, నీ పొరుగువాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగువాని దగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. మోషే ధర్మశాస్త్రంలో మనకు బాగా పరిచయం ఉన్న భాగం దేవుడు ఇచ్చిన 10 ఆజ్ఞలు. అయితే దేవుని ప్రజలు కృపాకాలంలో ఇప్పుడు జీవిస్తూ ఉన్నారని వాటిని నిర్లక్ష్యం చేయడం జరుగుతూ ఉంది. మోషే ధర్మశాస్త్రము క్రింద మనం ఇప్పుడు లేము అన్న సంగతి నిజమే. అలాగని 10 ఆజ్ఞల ద్వారా మనం నేర్చుకోవలసిన మంచి చాలా ఉంది. దేవుని పరిశుద్ధతను ప్రజలు అర్థం చేసుకోవాలని చట్టాలు మోషే ద్వారా ఇవ్వబడినాయి. ఆయన సంకల్పాలు కూడా తెలియాలని నేటికి కూడా ధర్మశాస్త్రము ఇవే ప్రయోజనములను నెరవేరుస్తున్నది. మొదటి 4 ఆజ్ఞలు దేవునితో మనిషికి సంబంధముల గురించి, మిగిలిన 6 ఆజ్ఞలు మానవుల మధ్య ఉండే సంబంధాల గురించి. పరిశుద్ధ దేవుని పట్ల ఆకర్షితుడై ఆయన మార్గాలను తెలుసుకున్నవాడు సాటి మనిషికి వ్యతిరేకంగా పాపము చేయలేడు. నీ పూర్ణ హృదయముతోనూ, ఆత్మతోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెను. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ. నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమింపవలెనన్నది 2వ ఆజ్ఞ. ఈ 2 ఆజ్ఞలు ధర్మశాస్త్రం అంతటిని ప్రవక్తలకును ఆధారమై ఉన్నవని చెప్పెను. దేవునితో సరి అయిన సంబంధం, ఇతరులతో సత్సంబంధాలు, ఇదే ధర్మశాస్త్రం. 10వ ఆజ్ఞ దేనినైనను ఆశించకూడదు అనే మనసులో పుట్టే ఆలోచన 10వ ఆజ్ఞను ఎంతవరకు మనము పాటించగలుగుతామో మిగతా 9 ఆజ్ఞలను పాటించగలుగుతాం. నిజమైన నీతి మనం చేసే పనుల్లోనే గాక మన అంతరంగంలో ఉండవలసినదని కూడా స్పష్టమవుతున్నది. దేవునికి స్తోత్రం. దేవుడు తన వాక్యముతో మనలను, మన హృదయమును నింపునుగాక. పరిశుద్ధాత్ముని కార్యం దేవుని వాక్యము ద్వారా మనలో జరుగునుగాక. స్తుతియాగమర్పించి ప్రభుని గణపరుద్దాం. నాతో ఏకీభవించండి. గుండెను గుడిగా చేసుకొను దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గుండె చెదరిన వారిని బాగు చేయు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గొల్లవాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గొల్లల స్తుతి నొందిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాయపరచబడిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాయకులచే కీర్తింపబడిన దేవా,
ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాయపరచు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాయములు మాన్పు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గుడారపు మాటున దాచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గుప్పిలి విప్పి ప్రతి జీవిని తృప్తిపరిచే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గర్భమున పుట్టించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గర్భములో రూపించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గిల్గాలు దేవుడవు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గిద్యోను కళ్ళంలో సూచక్రియలు చేసిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గుణవంతుడవు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గుణపరచు దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. ఘనపరచువాడవైన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గనులకు గడ్డిని మేపించే దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాలిని పుట్టించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గాలిని గద్దించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం. గర్భంలో రూపింపబడక మునిపే ప్రతిష్ఠించిన దేవా, ఆమెన్ యేసయానికి స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మన స్తుతియాగం అంగీకరించి మన మార్గములను సరళము చేసి శ్రేష్టమైన భక్తి మార్గంలో నడుగుటకు కావలసిన కృప అనుగ్రహించును గాక. దేవునికి స్తోత్రం. ఈ మంచి సమయంలో మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, అద్వితీయుడా, ఆశ్చర్యకరుడా, నీకు వందనాలు దేవా, వందనాలు. ఈ మంచి ఉదయకాల సమయమందు నీ సన్నిధిలో వాక్యం చదువుకోవడానికి, స్తుతియాగం అర్పించుటకు, నా ప్రభువా, నా దేవా, నీ నామాన్ని బట్టి ప్రార్థించుటకు కృప చూపిన దేవా, నీ దేవుడైన యెహోవాను రోషముగల దేవుడనని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలి రప్పించిన వాడను నేనే అని సెలవిచ్చిన దేవా, నీ రెక్కల చాటున భద్రపరిచి నీ సహాయం అందించి ఈ దినము వరకు కాచి కాపాడిన దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. దేవా, నీవిచ్చిన 10 ఆజ్ఞలను, అందులో ఉన్న మంచితనమును గ్రహించుటకు, నేర్చుకున్నటకు, పాటించుటకు నీ సహాయము దయచేయము దేవా. నీ అభిషేకంతో నింపుము దేవా. నీవు తప్ప మాకెవరున్నారు తండ్రి? మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. దేవా, నా దేవా, నీవే నా దేవుడవు. నీకు స్తోత్రం దేవా. నీవు మాకు అనుగ్రహించిన సమస్తములో నీ చిత్తము జరుగునుగాక. దేవుని భయము కలిగిన వారమై నీ ఆజ్ఞల యందు ఆనందించుచు నీ సన్నిధిని కలిగిన వారమై ఆసక్తితో ముందుకు సాగుదముగాక. పరిశుద్ధాత్ముడా, నీ కార్యము జరిగించుము దేవా. నీకు స్తోత్రం, స్తోత్రం యేసయ్యా. మాలో నీ పరిపూర్ణ ప్రేమను నింపుము తండ్రి. నీకు స్తోత్రం నా తండ్రి. నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననే మాట మా జీవితంలో జరుగునుగాక. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెననే మాట, ఆజ్ఞ మా జీవితంలో నెరవేర్చబడును గాక దేవా. నీకు స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. స్తోత్రం యేసయ్యా. నీకు స్తోత్రం. కృపచూపుము నా దేవా. దయగలిగిన దేవా, నీకు స్తోత్రం. నీ ఆలోచనతో నడిపించుము దేవా. నీ కృపను బట్టి నా దేవా నీ సహాయం అందించుము నా తండ్రి. మీకు స్తోత్రం దేవా. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలు గైకొని వారిగా 1000 తరముల వరకు కరుణించే దేవా నా తండ్రి. నీ కృపను బట్టి నీ ఆలోచనతో నడిపించుము దేవా. మా పొరుగు వారిది ఏది మేము ఆశించకుండా వారి ఎడల దయగలిగిన వారుగా ఉండుటకు కృపచూపుము నా దేవా. నీ ఆలోచనలో నడిపించుము దేవానికి స్తోత్రం తండ్రి. 10 ఆజ్ఞలలో నా తండ్రి శ్రేష్టమైన నా తండ్రి జీవితము జీవించుటకు కృపద ఇచ్చేయండి ప్రభువా. ఇదిగో నాయన నా తండ్రి, అద్భుతమైన ఆరాధనా దినాన్ని మేము పాటించుటకు నా తండ్రి మీకు స్తోత్రం. ఆ దినమంతా మీ దినమని మిమ్మల్ని గణపరచుటకు మీ కృపద ఇచ్చేయండి తండ్రి. మీకు స్తోత్రం నా దేవా. నీ చిత్తమైన జీవితంలో నడుచుటకు ఆత్మబలముతో నడిపించుము దేవా. నీకు స్తోత్రం. అనుదిన వాక్యముతో మమ్మల్ని బలపరచుము. ఆత్మలో వర్ధిల్లునట్లు నీ సన్నిధి మాకు తోడుగా ఉండునుగాక నా దేవా. ఈ ప్రార్థనలో ఏకీభిస్తున్న వారిని దర్శించుము. నీ మాట చొప్పున జరుగునట్లు కృపచూపుము. ఈ లోక మాలిన్యం అంటకుండా నీ మాటలు మా హృదయంలోనికి నింపుకొని నా ప్రభా నిన్నే గణపరచుటకు నా తండ్రి ఎల్లవేళలా నిన్ను స్తుతించుటకు కృపద ఇచ్చేయండి. నీకు కృతజ్ఞులమై నీ నామాన్ని గణపరచుటకు కృపచూపుము నా దేవా. మొదట నీ రాజ్యమును నీ నీతిని వెతికినప్పుడు అన్ని అనుగ్రహిస్తానని సెలవిచ్చిన దేవా నా తండ్రి యేసు ప్రభువా. హెచ్చించువాడవును తగ్గించువాడవును నీవే దేవా. నీ చిత్తమే జరుగునుగాక దేవా. నీ నీతి వెల్లడి అయినందుకు దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం దేవా. నీ పట్ల ఇతరుల పట్ల సరైన రీతిలో ఉండగలుగుటకు నా తండ్రి నీకు స్తోత్రం, స్తోత్రం తండ్రి. అయ్యా మాదిరికరముగా ఉండుటకు నీ కృప దయచేయము దేవా. ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా దయచూపుము, దయచూపుము. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేర్చబడునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.